నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సంక్షోభం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిలో భారత్ ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ఇండియా ఇప్పుడు రష్యాలో భారీ యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మొత్తం ప్రాజెక్టు విలువ సుమారు 20,000 కోట్ల రూపాయలు. ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 20 లక్షల టన్నులు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఎరువుల తయారీలో నేచురల్ గ్యాస్ కీలకం. ఇరాన్ ప్రాంతంలో టెన్షన్ వల్ల సప్లై డిస్టర్బ్ అయింది. దాని ప్రభావం ఫర్టిలైజర్ ధరలు పెరుగుతున్నాయి. రైతులకు సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే భారత్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ మూవ్. ఎందుకంటే భారత్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్పై ఆధారపడుతోంది. రష్యా నేచురల్ గ్యాస్లో బలమైన దేశం. ఈ పార్ట్నర్షిప్ వల్ల భారత్కు స్థిరమైన సరఫరా, రైతులకు రిలీఫ్, గ్లోబల్ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్ ఫర్టిలైజర్ క్రైసిస్ నుండి బయటపడే అవకాశం, రైతులకు తక్కువ ధరలో ఎరువులు, ఫుడ్ సెక్యూరిటీ బలోపేతం. ఇది వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి కావచ్చని అంచనా. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు నేరుగా రైతుల వరకు ప్రభావం చూపిస్తున్నాయి. కానీ భారత్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకురాగలదు. మీ అభిప్రాయం ఏమిటి?